మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుని వాక్యంలో నుంచి 7వ వాక్యము కీర్తనల గ్రంథం 37వ కీర్తన గ్రంథం 37వ కీర్తన దావీదు గారు రాసినటువంటి 37వ కీర్తన 4 నుంచి 5 వచనాలు మనం చూసుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మనం ఎవరిని బట్టి సంతోషించాలట? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి మనము సంతోషించాలి. దేవుని వాక్యం ఇలాగ స్థానమిస్తుంది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి, సంతోషపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ జీవితాల్లో పరిపూర్ణ సంతోషాన్ని కలగచేయును గాక. ప్రభు ప్రసన్నతను మీరు చూచుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ఈ కీర్తన నేర్చుకోవడానికి ఇష్టపడితే, యేసుక్రీస్తు నామములో ఆనందించే వారు తమ హృదయ కోరికలు సఫలం కావడానికి చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభులో ఆనందించే వాళ్ళు, సంతోషపడే వాళ్ళు ఏం చేస్తారంటే వారి కోరికలు సఫలం కావడం చూస్తారు. అంటే ప్రభుపై ఎల్లప్పుడూ భారం వేసి, ప్రభు మీద ఆనుకొని ఆయనపై, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరైతే సంతోషపడతారో ఆ సంతోషపడే వారి యొక్క కోరికలను ప్రభు తీర్చడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడు వాళ్ళు కూడా సఫలం కావడానికి చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అవి దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి, ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషపడే వారి యొక్క కోరికలు ప్రభు యొక్క దృష్టికి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయి? ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చేగా అనుగుణంగా ఉంటాయి కాబట్టి అలాంటి వారి యొక్క కోరికలను ప్రభు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తమకు ఏది ఉండాలి అని ప్రభు కోరుతాడో వారు కూడా అదే కోరుకుంటారు. సంతోషపడేవారు ప్రభు ఏం కోరుకుంటారు? ప్రభు దగ్గర తమకు ఏది ఉండాలని ప్రభు కోరుతాడో వారు కూడా ప్రభు చిత్తాన్ని గుర్తిరిగి అదే కోరుకొని సంతోషపడతారు. దేవునికి మహిమ కలుగును కాక. అలాగే అదే కోరుకొని సంతోషపడతారు. చాలా మంది ఇహలోక సంబంధమైన వాటిని ఆశించి, చాలా మంది ఇహలోక సంబంధమైనటువంటి వాటిని ఆశించి అలాంటి ఆ ఆశపడుతూ అవి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పటికీ స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు చేస్తూ దేవుడు వినలేదని మరలా పైగా దేవుని మీద సరుకునేటువంటి ప్రజ క్రైస్తవులు లేకపోలేదు. పూరితమైనటువంటి లోక సంబంధమైనటువంటి కోరికలను దేవుడు, ఆ లోక సంబంధమైనటువంటి సంతోషంలో ఆ పాలుభాగస్తులు కావాలనుకునే వారి యొక్క కోరికలను దేవుడు నెరవేర్చడు. దైవ చిత్తానుసారంగా నీ జీవితానికి పనికొచ్చే, నీ ఆధ్యాత్మిక జీవితానికి సంతోషపరిచే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధిపరిచే కోరికలను దేవుడు ఎల్లప్పుడూ తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు తీరుస్తారట? ప్రభు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల యొక్క సంతోషం దావీదు రాస్తూ అన్నాడు, ఏమని? యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నాను. అంటే సంతోషించండి మీరు కూడా. ఆయన మీ హృదయ వాంఛలను, అంటే మీ హృదయ కోరికలను తీరుస్తాడు. అంటే ప్రభు పట్ల సంతోషం కలిగి ఆయన చిత్తానుసారంగా మన కోరికలు కలిగి ఉంటే మన హృదయ వాంఛలను ఆయన ఏం చేస్తాడట? తీరుస్తాడు. నీతిమంతుని యొక్క సంతోషం గురించి మనం ఇందులో నేర్చుకుందాం. ఎవరి సంతోషం? నీతిమంతుని యొక్క సంతోషం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు మనం చూసుకున్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు మనం చూస్తాం. అక్కడ అద్భుతమైన దేవుని మాటలు ఉంటాయి. నీతిమంతుల పక్షమున దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగించాడు. ప్రభువు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం
10 నుంచి మనం చూస్తే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అంటే దేవుని పట్ల, దేవుడు వారి పట్ల గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు, చిత్తం కలిగి ఉన్నాడని సంతోషించవలసిన పరిస్థితుల్లో ఎర్ర సముద్రం వద్ద దేవునికి మొరపెట్టిన వారు దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేయకుండా, వారి హృదయాన్ని ప్రభు కప్పచెప్పకుండా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు చేసి దేవుని మీద సనుగుతున్నారు. దైవజనుడైనటువంటి మోషే మీద సనుగుతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే, మీరు స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు, మీ శరీర కోరికలు తీర్చుకొని ఈ లోక సంబంధమైనటువంటి కోరికలకు సంబంధించిన ప్రార్థనలు, అలాంటి వాటిపైన మీ హృదయ వాంఛ కలిగి చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడు నీపై ఇంకొక ఉద్దేశం, నీపై ఇంకో ప్రణాళిక, చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఎర్ర సముద్రం దగ్గర ప్రజలు సంతోషించి ఇక్కడ దాకా ప్రభు నడిపించాడు, ఈ సముద్రాన్ని కూడా పాయలుగా చేస్తాడని నిజముగా మొరపెట్టవలసినటువంటి వారు అనుమానపు స్థితిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పైగా దేవునిపై సనుగుతూ ఉన్నారు. ఈ రోజు నువ్వు దేవునిపై సనగన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా సంతోషంతో ప్రభునామాన్ని మహిమపరచు. ఒక దావీదు వలె ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వృద్ధిలో సంతోషాన్ని ఉంచుకో. ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఆయన చేయగలిగిన దేవుడు. ఆయన యందు మనం సంతోషపడాలి. ఏమీ లేని దానిలో నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు ఎక్కడ కూడా బలహీన పడవలసినటువంటి అవసరం లేదు. దావీదు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ ప్రభునందు మనము ఆయన యందు సంతోషపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్తూ ఉన్నాడు పత్రికలో, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుతాను, ప్రభునందు ఆనందించుడని ఆయన కూడా చెప్పాడు. ఎందుకంటే కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా, దుఃఖ పరిస్థితుల్లో కూడా మనము ఒక దావీదు వలె ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలి. శ్రమల్లో ఎక్కువగా సంతోషంగా ఉండడానికి ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన చేసి అక్కడ దేవుని మీద సనగటం, గుణగటం, దైవజనుడి మీద సనగటం, గుణగటం ప్రారంభించాడు. అప్పుడు మనం చూస్తే ఆ 13వ వచనములో, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలబడి చూడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. నీతిమంతుల యొక్క సంతోషం ఇది. దైవజనుడైనటువంటి మోషే, నీతిమంతుడైనటువంటి మోషే, ఓ బలపరిచే విశ్వాస వీరుడు పలుకుతున్నటువంటి మాట, మీరు భయపడవలసినటువంటి పని లేదు, మీరు దిగులు పడవలసినటువంటి అవసరం లేదు, మీరు మరణ భయానికి దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. నేడు ప్రభు మీకు కలగజేయుచున్నటువంటి రక్షణను మీరు ఊరికనే నిలబడి ఉండి చూడండి, సంతోషపడండి. చప్పట్లు కొట్టి దేవుని శ్రమలలో నిరీక్షణతో ప్రభు వైపు చూసేవాడే ప్రభువుకు కావాలి. అలాంటి ప్రార్థనకు నిశ్చయముగా ప్రతిఫలం వస్తుంది. అలాంటి వారికి దేవుడు గొప్ప మేలులు చేస్తాడు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూడా దేవుడు కొన్ని ద్వారాలు తెరవనై ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుపై విశ్వాసం ఉంచితే, ప్రభుపై నమ్మకం ఉంచితే, ప్రభుపై ఆధారపడగలిగితే, ఒక మోషే వలె, ఎల్లప్పుడూ మోషే వలె
వలె సంతోషపడగలిగితే దేవుడు మన పక్షంగా ఏ కార్యాన్నైనా చేస్తాడు. మన వల్ల కాదు అనుకున్న దాన్ని ఆయన చేసి చూపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును కాక. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు అంత శక్తివంతమైనటువంటి దేవుడు, అంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన సమస్తాన్ని నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడను ఇశ్రాయేలీయుల ప్రజలతో అంటున్నాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు నమ్మండి, నేడు దేవుడు మీకు కలగ చేయు రక్షణను మీరు ఊరికనే నిలబడి చూడండి. ఆమేన్, హల్లెలూయా. చదువు ముందుకెళ్తే చూడండి, మీరు ఎన్నడూ చూడని ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు. ఎన్ని శ్రమలు పడుతున్నారో, ఎన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు, అగ్ని వంటి పరీక్షల్లో సాతానుడు మిమ్మల్ని కుదిపేస్తున్నాడేమో. మోషే ప్రార్థించినట్లు విశ్వాసంతో ప్రార్థించండి, సంతోషించండి. ఇక మీరెన్నడూ కూడా అలాంటి శ్రమలు చూడకుండా ప్రభు వాటిని మూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీరన్నడు కూడా ఐగుప్తీయులను చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడట? ప్రజల పక్షముగా. మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, మీరు మరణ భయం చెందవలసినటువంటి పని లేదు. మీరు సంతోషంగా ప్రభుని స్తుతించండి, సంతోషంగా ప్రభుని ఆరాధించండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఈ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుపై మీరు ఆడుకొని సంతోషంగా కీర్తనలు పాడండి, ఆనందించండి. మీ పక్షంగా ప్రభు యుద్ధం చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన పక్షంగా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. మీరు ఊరికయే ఉండవలెనని ప్రజలతో చెప్పాడు. అంతలో ఇక్కడ చూడండి, నీతిమంతుడు సంతోషపడి మోషే అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ విశ్వాస వీరుడు, నీతిమంతుడు మోషే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన చాలు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు, సంతోషంగా చాపు, సముద్రము చీల్తుంది, ఆరిన నేలపై ప్రజల్ని నడిపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం ఏం చేయాలంట? ప్రభునందు సంతోషపడాలి, ప్రభునందు మనము ఆనందపడాలి, ప్రభునందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి ఏం కలిగి ఉండాలమ్మా? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంత కష్టం వచ్చినా కూడా, ఎలాంటి అగ్ని వంటి పరీక్షలు వచ్చినా కూడా ప్రభునందు సంతోషపడాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మనం చూస్తే వాళ్ళు అగ్నిగుండంలోకి సంతోషంగా వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. ప్రభునందు శ్రమలో వాళ్ళు సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. నీతిమంతులు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళు దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేశారు. మేము ఉంటే ప్రభు కొరకే, చచ్చినా ప్రభు కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల ప్రార్థన ఆలకించిన దేవుడు అగ్ని గుండములో కూడా వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళని మరింత సంతోషభరితులుగా చేశాడు. చప్పటి కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. దానియేలు గారిని సింహాల గుహలో వేస్తుంటే ఏడ్చుకుంటూ కాదు, ప్రభుని స్తుతిస్తూ, అలాంటి అగ్ని వంటి శోధనలో కూడా ప్రభుని మహిమపరుస్తూ సంతోషంగా సింహాల గుహలోకి వెళ్ళాడు. నీతిమంతుడు దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేశాడు కనుక సింహాల నోళ్ళను కూడా దేవుడు మోయించాడు. దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేస్తే సింహపు బోను లాంటి శ్రమలు, సింహాల లాంటి వ్యక్తులు మన మీదికి వచ్చినను, అలాంటి అగ్ని లాంటి
ఎలాంటి శోధనలు పరీక్షలు మన మీదకి వచ్చినను వాటిని మన దరి కూడా చేరనివ్వడు. ఎందుకంటే దేవునికి అనుకూలమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనలు మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే ఇంకో వచ్చిన యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి మనం చదువుతాం. యెహోషువ చూడండి, క్లిష్టమైనటువంటి పరిస్థితి. 3 దినాలు ప్రజలు అక్కడ ఆగిపోయారు. 3 దినాలు యోర్దాను నది ఎదురుగా అడ్డుగా ఉంది. దాన్ని దాటలేక ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో 3 దినాలు ప్రజలు అక్కడ ఆగిపోయారు. వారి ప్రయాణం ఆగింది. అప్పుడు యెహోషువ వేకువనే లేచి దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి సంతోషపెట్టే, ఆయన సంతోషపడే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి వెంటనే జవాబిచ్చే ప్రార్థన యెహోషువ చేశాడా? అతడును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని మొదటి వచ్చిన యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చిన అక్కడ నిలిచి 3 దినములైన తర్వాత యాజకులు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి కానీ సంతోషంగా యేసు మార్గాన్ని, మందసాన్ని మీరు వెంబడించాలి. కష్టం అనుకోకూడదు. ముందర మందసము నడుస్తుంది, మీరు సంతోషముగా మందసమును వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించాలని దావీదు భక్తుడు అన్నాడు. ఆయన నమ్మకమైన వాడు. ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవడం మంచిది. ఈ వాక్యాన్ని మన హృదయానికి అనువదించుకోవడం, ఎల్లప్పుడూ యెహోవాను బట్టి సంతోషించడం మన హృదయానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరం. ఎందుకంటే మన జీవితాల్లో, మన యొక్క భౌతిక లోకంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ ప్రయాణములో, విశ్వాసపు ప్రయాణములో ఆ పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ సమస్యల వలన మనము కృంగిపోతాము. లేకపోతే ఒకవేళ నీ పిల్లలు నిన్ను ఇబ్బంది పెట్టినా, లేకపోతే నీ మీద తిరుగుబాటు చేసినా, లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నా, నీ ఉద్యోగంలో కానీ, లేకపోతే నీ ఆఫీసులో కానీ, నీ చేతి పనుల్లో కానీ, నీ యొక్క వృత్తిలో ఎక్కడైనా కూడా నీకు ఆటంకపరిచే పరిస్థితులు తలెత్తినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని సంతోషిస్తూ, ప్రభునందు ఆనందపడుతూ ఆయన్ని మహిమపరిచినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా కూడా ప్రభు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని పరిచర్యలో నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు, శీల విరామము లేకుండా దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ మతాధిపతులు, పెద్దలు పట్టుకుని పౌలు, శీలను చెరసాలలో బంధించారు. బంధించినప్పుడు వారు సంతోషంతో యెహోవాను స్తుతిస్తూ, ఓ హల్లెలూయా, 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 సంతోషంతో ప్రభుని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ బొండలు బిగించినప్పటికీ యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తూ సంతోషముగా కీర్తనలు పాడుతున్నారు. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, మరణము సంభవించే స్థితిలో ఉన్నా కూడా వారి యొక్క స్థితి, వారి యొక్క స్తుతి, వారి యొక్క సంతోషము, వారి సంతోషంతో కీర్తనలు పాడుచున్నప్పుడు చెరసాల పునాది వణికింది. చెరసాల పునాదులు కదిలాయి. ఇలాంటి మరణకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో కూడా యెహోవాను బట్టి మనము పౌలు, శీలల వలె, దావీదు వలె, మోషే వలె, యెహోషువ వలె ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని మహిమపరుదుము గాక, ఆయన ఆరాధించుదుము గాక, ఆయన ఘనపరచుదుము గాక, ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలు చేయుదుము గాక, దేవుని చిత్తమేదో అది కనుగొందుము గాక. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలకు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును.
గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి హృదయంలో పదిలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రార్థన అయ్యా మరి నా తండ్రి ప్రభు జరగడానికి నువ్వు చూపిన కృపకై వందనాలు. ఇప్పుడు వృద్ధాన ఆరాధనలో మీరు తోడండి నడిపించారయ్యా. ఇదిగోనైనా తండ్రి ప్రభు నిజంగా అయ్యా దావీదు భక్తుడు చెప్పినట్లుగా ఓ నా తండ్రి మా విశ్వాసపు జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభు యెహోవాను బట్టి మేము సంతోషించాలి అని తండ్రి ప్రభు మీరు మాతో మాట్లాడారు నాయన. ఇంకా అనేక విషయాలు మాకు నేర్పించారు ప్రభా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మాకు మీరు తోడుగా ఉంటారు. నీకు ఇష్టమైనటువంటి అయ్యా ప్రభా నీ మనసును మేము కలిగి ఉంటే నీ చిత్తానుసారమైన ప్రార్థనలు మేము చేస్తామని మాకు నేర్పించారయ్యా. అయ్యా ఇంకా అలాంటి ప్రార్థనలు మా ఆధ్యాత్మిక జీవితాలకు నేర్పించండి ఆయన. పౌలు శీలలు ప్రార్థించినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మా అందరికీ దయచేయను ఆయన. విత్తబడిన వాక్యము 100 30 60 ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను ఆయన. సంఘ పరిచర్యను మీరు అభివృద్ధి పరిచి అనేక ఫలాలు దయచేయమని అయ్యా వేడుకుంటూ ఉన్నాము తండ్రి ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రభు ఈ ప్రార్థన అంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకు, అయ్యా మీరు ఘనత వహించినందుకు నీ కోట్ల కొలది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామముని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సాయం కాపుదల దీవెన ఆశీర్వాదం చేరిన మనందరికీ, భూపైన సకల పరిశుద్ధులకును ఈ పరిచర్యకును ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలంతో నడిపించి బలపరిచి అభివృద్ధి కలిగించును గాక. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.